తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్న సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహానికి తోడ్పడుతుందనడానికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖులందరికీ సముచిత స్థానం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విజేతలకు అవార్డులను అందించారు. గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లు, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునేవారని, కానీ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు ఇండస్ట్రీ అని, అందుకు హైదరాబాద్ వేదిక అని టాలీవుడ్ డైరెక్టర్లు నిరూపించారన్నారు సీఎం రేవంత్. అందుకు ప్రభుత్వం తరపున అభినందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుందంటూ అన్నారు సీఎం. ఇక సినీ రంగ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, మీకు సముచిత స్థానం కల్పించడానికేనని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047తో నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అన్ని రంగాల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించారని తమ ప్రభుత్వం ఆలోచన అన్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందడం తన కల అని, ఆ కల నిజమవుతుంది అన్నారు సీఎం. ఇక విజన్ 2047లో సినీ ఇండస్ట్రీకి ఓ చాప్టర్ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. అందుకు మీకు ఏం కావాలో చెప్పాలన్నారు. ఇక్కడి నుంచి 22 సంవత్సరాల క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని, ఏ హోదాలో ఉన్న సినీ పరిశ్రమకు అండగా ఉంటానన్నారు సీఎం రేవంత్. గద్దర్ అనే ఒక చైతన్యం, ఇక విప్లవం, వేగు చుక్కని ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. జయ జయహో తెలంగాణ అందించిన అందశ్రీ, జై బోలో తెలంగాణ అందించిన గద్దర్ స్ఫూర్తితోనే పోరాటం చేశామన్నారు. అదే స్ఫూర్తితో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు రేవంత్. తెలంగాణ అభివృద్ధిలో సినీ రంగం కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నేను ఒక మాట వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 2047 ఏదైతే విజన్ ఉందో 2047కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలి. 2035 లోపల $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. 10 సంవత్సరాలు తిరిగే లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాణించాలి అనంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి. ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం. నేను అడుగుతున్న మిత్రుల్ని, రాజమౌళి గారిని, ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. హాలీవుడ్ అమెరికా కాదు, బాలీవుడ్ ముంబై కాదు, హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాదు గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం. ప్రణాళికలు మీరు రచించండి. మా విజన్ డాక్యుమెంట్లో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది. ఇక్కడ నుంచి 22 సంవత్సరాలు, ఈ 22 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాలలో నేను ఉంటా, ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడతా. ఈ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను, అన్ని రకాల మిమ్మల్ని ప్రోత్సాహకాలను, మీకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బెంగళూరుతో పోటా, అమరావతితో పోటా, ముంబై, చెన్నై లేకపోతే ఢిల్లీ అని నేను చెప్పదలుచుకుని ఏవి నాకు పోటీ కాదు. వీళ్ళంతా మా సోదరులు. నా పోటీ న్యూయార్క్తోని, టోక్యోతోని, జపాన్తోని, సౌత్ కొరియాతోని, చైనాతోని పరిశ్రమలలో పోటీ పడదలుచుకున్నాను. అభివృద్ధిలో సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాను. జపాన్లో టెక్నాలజీలో పోటీ పడదలుచుకున్నాను. ఇది మా విజన్ డాక్యుమెంట్. తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. గద్దర్ అన్న అంటే ఒక చైతన్యం, గద్దర్ అన్న అంటే ఒక విప్లవం, గద్దర్ అన్న అంటే ఒక వేగు చుక్క, గద్దర్ అన్న స్ఫూర్తితోని
ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. జయ జయ హే తెలంగాణ అందించిన అద్మశ్రీ, ఈరోజు జై బోలో తెలంగాణ అందించిన గద్దరన్న మాకందరికీ స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తితోనే మేము పోరాటం చేసినాం. ఈ పోరాటం ప్రజల కోసమే, ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా జరిగింది. 14 ఏళ్ల తర్వాత సినీ అవార్డుల కార్యక్రమం జరగడంతో టాలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొంది. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఈ గద్దర్ అవార్డులను ఇచ్చింది. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా కళాకారులకు అవార్డులను అందించగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల పేరుతో తెలంగాణ సర్కార్ తొలిసారి ఈ పురస్కారాలు అందించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. సినీ ప్రముఖులు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాగశ్విన్, సుకుమార్, మణిరత్నం, సుహాసిని తదితరులు పాల్గొని సందడి చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకను ప్రారంభించారు. పలువురు విజేతలకు ముందుగా బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి అవార్డులు అందించారు. ఇక మొమెంటోతో పాటు 5 లక్షల నగదు, ప్రశ్నపత్రాన్ని అందించారు. ఇక ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గద్దర్ అవార్డు అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డును అల్లు అర్జున్ కు అందించారు. పురస్కారం తీసుకున్న అనంతరం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ తో అలరించారు. ప్రఖ్యాత ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి నందమూరి బాలకృష్ణకు అందించారు. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు దర్శకుడు మణిరత్నం అందుకున్నారు. ఇక నాగిరెడ్డి చక్రపాణి పురస్కారం అట్లూరి పూర్ణచంద్రరావు అందుకోగా కాంతారావు అవార్డును సినీ హీరో విజయ్ దేవరకొండ అందుకున్నారు. ఇక రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ పురస్కారం తీసుకున్నారు. ఇక బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును డైరెక్టర్ సుకుమార్ అందుకోవడం జరిగింది. ఇక ఈ వేడుకలో 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలను, 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకు గద్దర్ అవార్డులను అందించింది. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులతో పాటు వివిధ విభాగాలకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 73 గద్దర్ అవార్డులు అందించింది. ఒక్కో ఉత్తమ చిత్రానికి 10 లక్షల రూపాయల నగదుతో పాటు మెమెంటో అందించింది. ద్వితీయ ఉత్తమ చిత్రానికి 7 లక్షలు, తృతీయ ఉత్తమ చిత్రానికి 5 లక్షల రూపాయలతో పాటు మెమెంటో అందించగా మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు గద్దర్ అవార్డ్స్ ను ప్రదానం చేసింది. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Garki, alage Deputy Chief Minister Batti Garki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. ఈ award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajmouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 Hindi lo release cheyamani cheppavante ee phenomenon undedi kaadu. Thank you so much, sir. I'm also searching for the best occasion to thank you for this. And it's a very special award because ne Pushpa 2 గెలిచిన మొదటి award ఇది. I'd like to dedicate this award to all my fans. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. And ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative.
ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా, ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, నా తండ్రి, గురువు, దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎన్నో 10 సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు, నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం, నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా, నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. Thank you all for the love, huge responsibility, lots to do, great cinema is coming. Thank you.